హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే మేక కూరతోనే చేశాను ఫ్రెండ్స్. అది లంచ్ కూర. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మేక పార్ట్లోనే ఓ పార్ట్ లంచ్ ఊపిరితిత్తులతోనే చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఆ ఊపిరితిత్తు. దీన్ని లంచ్ అని కూడా అంటారు కదా, అట్లా. దీన్ని ఏంటంటే మనం క్లీనింగ్ నుంచి ఏ విధంగా చేయాలి ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే దీన్ని చూస్తే తినరు. కాకపోతే ఏంటంటే ఇది ఏ విధంగా చేస్తే ఎంత బాగుంటుంది, ఎవ్వరు కూడా ఎంత తినని వాళ్ళు కూడా తినే విధంగా దీన్ని చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి, ఓకేనా. వీటిని ఏంటంటే చూడండి, దీని లోపల ఇంత నురుగు ఉంటుంది. ఆ లంగ్స్కి ఆ వచ్చే ఆ వాయువు గొట్టంలో అంత నురుగు ఉంటుంది అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్. దాని లోపల ఏంటంటే మనం ఎక్కువ శాతం ఈ పైపు నీళ్ళు పెట్టి బాగా పోర్చుండే నీళ్ళని దాని లోపలికి పంపాలి. చూడండి, ఈ విధంగా ఏంటంటే దాన్ని లోపలికి పంపి ఆ లోపల నుంచి మళ్ళీ ఇటు రివర్సు బయటకు వదిలే విధంగా చూసుకోవాలి. ఈ టైప్లో దీన్ని ఏంటంటే ఎంత ఎక్కువ వీలైతే అన్నిసార్లు కడుక్కోవాలి. అప్పుడు ఏంటంటే లోపలికి నురుగు మొత్తం బయటకు వస్తుంది. చూడండి, ఈ విధంగా క్లీన్ అయిపోయినాక అయినా కూడా ఇంకా ఉంటుంది లోపల, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టుకునేసి ఈ లంగ్స్ ఉడికే మందం నీళ్లు పోసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. పోసుకుంటే ఏమవుద్దంటే ఇప్పుడు దీంట్లో ఈ లంగ్స్ని ఇప్పుడు మనం నీళ్లు పోసాం కదా, అందుకని ఇంత లావును ఉబ్బింది. ఇంకా దీని లోపల ఉన్నది మనం చూస్తే ఏమనుకుంటాం అది మొత్తం కూడా ఇది అనుకుంటాం. కాదు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి కొంచెం ఎక్కువగానే వేసుకుందాం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా రాక్ సాల్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, కళ్ళు ఉప్పు కూడా ఏమి కాదు. కాస్త ఈ విధంగా అనేసి దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఉడకనియాలి, లేదా 20 నిమిషాల దాకా అయినా సరే ఉడకనిచ్చినా ఏమి కాదు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉడకాల. ఈ విధంగా ఏంటంటే చూడండి, మనం అదుముతూ ఉంటే ఇప్పుడు అది ఉడికేటప్పుడు మనం ఈ విధంగా అదుముతూ ఉంటే మూత పెట్టద్దు. మూత పెడితే ఏంటంటే టీన పొంగు వచ్చేస్తుంది. ఈ విధంగా అదిమే కొద్దీ ఈ లోపల నుంచి నురుగు అన్నది బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ పైపు ఏంటంటే స్వరపేటిక. మనం వాయువు తీసుకుంటాం, గాలి తీసుకుంటాం కదా, ఆ ఊపిరి తీసుకునేదాన్ని ఆ పైప్ అన్నట్టు స్వరపేటిక అన్నట్టు. దాంట్లోకించి మనం ఈ విధంగా అదిమే కొద్దీ నురుగు చూడండి బయటకు వస్తూ ఉంటుంది. కానీ మీరు గమనించండి, నేను తిప్పేటప్పుడు కూడా ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ లోపల నుంచి ఎలా వస్తుంది, ఇంకా అదిమే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఆ లోపలికించి అంత ఎక్కువ వస్తూ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూద్దామా, మీకు చూపిస్తా చూడండి. అందులోకించి ఏ విధంగా వస్తుందో నురుగన్నది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఒక్క సెకండ్ అలా గమనించండి. అందులోకించి ఇప్పుడు నేను ఇలా తిప్పంగానే నురుగు అలా వస్తూ ఉంటుంది అన్నట్టు. చూడండి, తెల్లగా వస్తూ ఉంది, గమనించారా? చూపిస్తా చూడండి. ఈ విధంగా ఏంటంటే దాని లోపలికించి నురుగు ఆ టైప్లో వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇంత ఉడకబెట్టాం కదా, ఇన్ని నిమిషాలు ఉడకబెట్టాం కదా, అయినా కూడా లోపల ఉండే జిగురు ఇంకా పోదు. పైది వరకు పోతుంది, లోపల వరకు 70% వెళ్ళిపోద్ది, కానీ ఇంకా 30% ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఆ 30% ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు దాన్ని కాస్త చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకుండా కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారనిచ్చి అంటే గోరువెచ్చంగా ఉండే టైప్లో తీసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా చల్లారిందనుకో మన లబ్బర్ సాగినట్టు సాగుతుంది అన్నట్టు. ఉడకపెట్టాం కదా, లబ్బర్ సాగినట్టు సాగుతుంది. ఇంత పొదుండే కత్తికే ఇది మొలబడుతుంటుంది, అంటే రబ్బర్ టైప్లో సాగుతుంటుంది అన్నట్టు. ఈ పైన ఉండే ఈ చర్మం, ఓకేనా ఫ్రెండ్స్. మనం కట్ చేసేటప్పుడే మనకు అర్థమవుతుంటుంది. జోమ్ టైప్లో ఈ విధంగా తెల్లగా వస్తూనే ఉంటుంది ఇంకా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే మన కేక్ ముక్కల టైప్లో, అంటే మనం తింటాం కదా, తినే మందం ఆ టైప్లో ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా చూసుకొని ఈ టైప్లో కట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇదేంటంటే చాలామంది దీన్ని నురుగు దెబ్బ అని కూడా అంటారు మన తెలుగులో. అవునా? అవును, కరెక్టే, నురుగు దెబ్బ అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే దీన్ని చాలామంది ఏంటంటే అదేం తింటావులే అని అంటారు. కానీ ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే
ఎటువంటి రుచి వస్తుంది అంటే అలాంటి రుచి వస్తుంది. సూపర్ అంటే సూపర్ రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్న వాళ్ళు కూడా రెండోసారి వదిలిపెట్టరు. ఈ టైప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు నీళ్లు పొయ్యాలి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి నీళ్ళు పోయాలంటే మామూలు నీళ్ళు, ఆ ఉడికించిన నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు పోసి దీన్ని ఎంత వీలైతే అంత ఒక 4-5 సార్లు బాగా కడగాలి. దీంట్లో ఎట్ట వస్తుంది అంటే మన వెన్న టైప్లో మొత్తం తెల్లగా వచ్చేస్తుంది. అది మొత్తం వెళ్ళిపోవాలి. అంత శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకులు, చెక్క, యాలుకలు, లవంగాలు, పచ్చిమిరపకాయని మధ్యలోకి ఇరిసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని అలా అనుకునేసి ఇప్పుడు ఉల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా కాస్త అలా అనుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పసుపు వేస్తే ఏంటంటే ఈ ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు కొంచెం తొందరగా వేగుతాయి అన్నట్టు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొబ్బరి తురుము వేసుకుందాం. అది ఎండి కొబ్బరి తురుము. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న గీక్కోవచ్చు, లేదంటే షాప్లో నుంచి కొనుక్కోవచ్చు. దాన్ని వేసేసుకునేసి ఇవి కొంచెం కలర్ మారేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నీసుకోరు కదా, ఎక్కువ ఉన్నా కానీ ఏమీ కాదు. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇలాంటి టైంలోనే అడుగు అంటుతుంటుంది, కలబెడుతూనే ఉండాలి. ఇప్పుడు టమోటాలని ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుంటే తొందరగా మెత్తబడతాయి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, కరిగిపోతాయి ఆ టైప్లో. ఇప్పుడు ఉప్పు వేసేసి కొద్దిగా కారం వేసుకుందాం, అంటే స్పైసీ ఎంత అవసరం అంత. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేసుకునేసి దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది, అందుకని కాసిన్ని నీళ్ళు పోద్దాం. ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ కాసిన్ని, ఎందుకంటే అది కొంచెం లూజ్ అయిందంటే ఇది ఉడకటానికి అనుగుణంగా ఉంటుంది. ఆ కాసిన్ని నీళ్ళు వేయలేదనుకో కొంచెం పొగ వాసన వస్తుంది, అడుగంటుంది కదా. అందుకు చూడండి ఈ టైప్లో ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలబెడుతుంటే ఈ టైప్లో ఉడకద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసుకుందాం. లంచ్ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు వీటిని కూడా బాగా కిందకి మీదకి కలబెట్టాలి. ప్రతి ఒక్క ముక్క కూడా మనం చేసిన ఈ కూర అతుక్కునే విధంగా బాగా కలబెట్టాలి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు బాగా డమ్ అనగనివ్వాలి. ఈ కూరలు ఇప్పుడు ఈ టమోటాలు, ఎర్రగడ్డలు, ఈ మసాలాలు మొత్తం కూడా ముక్కలకు బాగా పడతాయి అన్నట్టు, అందుకని డమ్ అనగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి అడుగంటుకోకుండా చూసుకోవాలి మెయిన్, అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనకి నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం. దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు ఉడికితే ఇంకా ఎక్కువ రుచి వస్తుంది. కొంచెం నీళ్ళు పోసుకున్నాక కాస్త అలా కలబెట్టుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కాసేపు అంటే ముక్క మెత్తబడేంత వరకు ఉడకనిద్దాం, పులుసు ఇనికేంత వరకు ఉడకనిద్దాం. చూడండి పులుసు కానీ ఇనికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా మీదకించి చల్లదాం. ఈ విధంగా వేసుకున్నాక చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో కూడా ఉప్పు చూసుకొని కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే నిమ్మదబ్బ, ఒక నిమ్మకాయని 2 భాగాలుగా తీసుకునేసి విత్తనాలు తీసుకునేసి ఆ రసాన్ని పిండేద్దాం. పిండినాక ఇప్పుడు కాస్త అలా వేసుకునేసి కొత్తిమీర చల్లేద్దాం. అది నిగనిగలాడే జల్లితే ఏంటంటే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా కడుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర ఇసుకుంటుంది, జాగ్రత్త. చూడండి రెడీ అయిపోయింది, ఇంతే ఇంకా. కానీ ఇది మాత్రం తింటుంటే ఫ్రెండ్స్ ఎటువంటి రుచి వస్తుంది అంటే అలాంటి రుచి వస్తుంది. కానీ దీనికల్లా ఏంటంటే ఏకదం నీట్గా కడుక్కోవాలి, ఏకదం నీట్గా రెడీ చేసుకోవాలి, దాంట్లోనే దీనికి ఆ రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత పర్ఫెక్ట్గా అంత మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఇంత కొత్త వాళ్ళకు కూడా ఈజీ ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. ఓకేనా.